అనిపించింది మ్యామ్ పెద్ద మూవీ? స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించింది యాక్చువల్లీ, బట్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత తన స్పోర్ట్స్ తన విలేజ్ కోసం ఆడాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వాచ్. All the younger generation, especially people who want to come to athletics or any sports, it is very motivating for them to watch this movie, and I would really recommend it. ఏ స్పోర్ట్స్ కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు? Actually, I think it was Paralympics. Ending low Paralympics, he actually had to fight for his life as well as his village. So that is where I got connected the most. జాన్వీ అండ్ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో ఇట్ వాస్ ఫైన్, బట్ తర్వాత రిలేషన్ లేదనిపించింది నాకైతే. డాన్స్ మూవ్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు? ఇట్ వాస్ గుడ్. అంటే డాన్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి, బట్ విజువల్ పరంగా ఎలా అనిపించింది? డాన్స్ బాగుంది. యా. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మ్యామ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీకి? I would say chemistry, maybe Janvi and Ram Charan. There was no connection koncham. But apart from that, plus endante athletics and sports, people coming from backward regions, people fighting for their villages. That was the plus. ఎమోషన్ కనెక్ట్ అయ్యారు? Yeah, emotion was amazing. ఓవరాల్ గా ఈ మూవీ హిట్ అని చెప్పుకోవచ్చా? Yeah. Okay. పడుతున్నది బాగా చేశాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగా రామ్ చరణ్ ఉన్నాడు ఆల్మోస్ట్. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. సార్ మ్యూజిక్ మనకి తెలిసిందే కదా, మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం కదా, పాటలు అవి కూడా చాలా బాగున్నాయి. అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన నంది అవార్డు అయితే గ్యారంటీగా వస్తుంది. ఇంకేమైనా నేషనల్ లెవెల్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ల్యాగ్ ఏం లేదండి, ల్యాగ్ ఏం లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ల్యాగ్ అంటే ఇప్పుడు సినిమా పెద్దదవటం వల్ల అట్లా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అంటే ఒక స్పోర్ట్స్ నుంచి ఇంకో స్పోర్ట్ మారటం అనేది అది చివరిలో మాత్రం అది కొంచెం టర్నింగ్ ఇచ్చాడు అనమాట. మనకి ఎక్స్పెక్ట్ చేయం అది. ఫ్యామిలీతో నిస్సంకోచంగా చూడొచ్చు. పిల్లలకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఇప్పుడు మేము కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం కదా, కాస్త ఆ రోజులు గుర్తొచ్చాయి మాకు. కాస్త అట్లా సరదాగా ఉంది, బాగుంది. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఉంటారండి. ఆ పేటీఎం బ్యాచ్లు అట్లాగా ఉంటారు. ఇక వాళ్ళని పట్టించుకోకూడదండి ఎప్పుడు కూడా. అసలు ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య ప్రతివాడు యూట్యూబర్ అయిపోయాడు. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నేనేదో 2 పాటలు పాడుకుంటాను, రిలీజ్ చేస్తాను. అంతేగాని ప్రతిదానికి మనం అట్లా చేయకూడదు కదా. అది నెగిటివ్ వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని అదృశ్యమేమని ఎప్పుడైనా పాత సినిమాలు ఎప్పుడో పాటుంది. ఇప్పుడు అవి కూడా అంతే. వాడు ఏడుస్తూనే ఉంటారు, పర్వాలేదు, మనకేం పర్వాలేదు. కానీ వాళ్ళ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏం పడదని అనుకుంటున్నాను. నెగిటివ్ ట్రోలింగ్ ఎఫెక్ట్ ఏం రాదండి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుందని 10కి 10 ఇస్తాను నేనైతే. అన్ని విధాలుగా బాగుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు అది కొంచెం సీరియస్ మూవీ కదా, కొంచెం కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది. అది రిలీఫ్. మూవీ చాలా బాగుందండి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అసలు బుచ్చిబాబుకి అసలు సెకండ్ మూవీయా అన్నట్టు ఉంది. యాక్చువల్లీ మొన్న ఎప్పుడో ప్రీ రిలీజ్లోనే ఇక్కడ బుచ్చిబాబు గారు చెప్తున్నారు, నేను చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను, ఫస్ట్ మూవీలా కాదు సెకండ్ మూవీ ఇప్పుడు ఇంతమంది గ్లోబల్ స్టార్స్ నేను చేస్తున్నాను అనేసి. బట్ అక్కడ ఎక్కడా తెలియకుండా చాలా ప్రతి యాక్టర్ అసలు మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి సీన్ బాగుంది. అసలు తను కూడా చాలా బాగుంది. తను కొంచెం లిమిటెడ్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ఉన్న కొంచెం టైంలో మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది తనకి. జగపతి బాబు గారు కానీ మంచి క్యాస్టింగ్ ఉంది. శివన్న గారు చాలా బాగా, అంటే ఆబ్వియస్లీ ఆయన బాగా చేస్తారు. అంటే ఇందులో ఏంటంటే అక్కడ ఆ మూవీస్ లో హీరో లాగా చేస్తారు. ఇప్పటికి కూడా హీరో లాగానే చేస్తున్నారు కదా. అయినా కానీ ఇక్కడ అట్లా క్యారెక్టర్ చేయడం అనేది కూడా యాక్చువల్లీ చాలా గ్రేట్. ఇక రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పినా కానీ తక్కువేనండి. అసలు
అంటే సాంగ్స్ అలా అలా వెళ్ళిపోతున్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ బాగుంది యాక్చువల్గా. 1 or 2 సాంగ్స్ బాగున్నాయి, ఉన్నవే తక్కువ సాంగ్స్ కదా, కొంచెం మ్యూజిక్ వీక్ ఉందని అన్నారు కానీ బట్ మూవీ స్టోరీలో అది అట్లా వెళ్ళిపోయింది, అదేమంత వీక్ అని అయితే ఏం అనిపించలేదు అండి. సో 3.5 minutes ఉంది కదా, 3 hours 10 minutes ఉంది. సో ఏమైనా లాగ్ ఫీల్ అయ్యారు? లాగేం లేదు, మరి లాగ్ ఉందేమో అని అనిపించినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీన్ లో కొంచెం అది స్పీడప్ అయిపోయింది అండి, కవర్ అయిపోయింది అట్లా. సో రామ్ చరణ్ గారికి ఈ మూవీ యాక్టింగ్ పరంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి రావచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ రామ్ చరణ్ గారు ఫస్ట్ జంజీర్ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి అప్పుడు, అంటే వెళ్ళటమే బాలీవుడ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు అవసరమా ఆయన వెళ్ళటమనేసి. ఈవెన్ RRRకి వెళ్ళినా కానీ అదేముంది రాజమౌళి గొప్పతనము మల్టీ స్టారర్ కదా అన్నారు, కానీ ఇందులో ఓన్లీ 1 man షో అని చెప్పొచ్చు. ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేయడానికి అసలు ఛాన్స్ లేకుండా ఎక్కడా అసలు తను ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి, అసలు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. మెయిన్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా మీరు ఎన్ని అవార్డ్స్ అయినా రావచ్చు, ఇంకా అసలు నేషనల్ అవార్డు రావచ్చు, ఇంకా డెఫినెట్లీ రావచ్చు. హీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. మూవీకి 5 out of 5 out of 5 అండి. పెట్టి సినిమాలో కూడా నేను కూడా యాక్ట్ చేశాను. ఓకే ఓకే చెప్పు. అంటే రామ్ చరణ్ పక్కన శివరాజ్ కుమార్ పక్కన చేశాను. రామ్ చరణ్ అన్నతో శివరాజ్ కుమార్ సార్ పక్కనతో చేశాను. సో వాళ్ళతో చేయడం ఎట్లా అనిపించింది నీకు? బాగుంది. బాగుంది. సో నీకు వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ సీన్స్ వచ్చినాయి కదా, సో ఆ సీన్లలో ఏ సీన్ అంటే నీకు బాగా ఇష్టం? 2 సీన్స్ బాగున్నాయి సీన్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు రామ్ చరణ్ ని నేను మాట్లాడాను. బాగుంది, ఫ్రెండ్లీగా ఉన్నాడు. అండ్ నేను ఆల్సో ఫోటో కూడా తీసుకున్నాను.